ప్రజెంట్ సీనియర్ సూపర్ స్టార్ అలానే జూనియర్ సూపర్ స్టార్ అయితే నడుస్తుందని చెప్పాలి. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం రజనీకాంత్ గారు ఒక అడుగు వెనకేశారంటూ కొన్ని చర్చలు అయితే సాగుతున్నాయి సినీ వర్గాల్లో. ఒకసారి డిస్కస్ చేసేద్దాం, దీని గురించి క్లుప్తంగా వివరం తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కోసం రజనీకాంత్ గారు ఒక అడుగు వెనకేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీని అసలుకి ఎలా చూడొచ్చు మనం? యాక్చువల్గా అయితే వార్ 2 డేట్ డిక్లేర్ చేశారు ఆగస్టు 14th ఇప్పుడు. బట్ కూలీ సూపర్ స్టార్ తలైవార్ సినిమా కాకపోతే తలైవార్ ఇమేజ్ ముందు ఎవరైనా జూజూబీ వాస్తవానికి. కానీ ఒక దేవర ఒక RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆయన గారి ఇమేజ్ కానీ ఆయన నటనా ప్రతిభ కానీ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎనీ మాడ్యులేషన్, ఎనీ క్యారెక్టర్, ఎనీ ఫైట్, డ్యాన్స్, సింగిల్ టేక్, ఏదైనా మరి ఇంకా నభూతో నా భవిష్యత్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ నటన. సో అట్లాంటిగా ఆయన ఎదుగుతున్నాడు. సో ఇక్కడ వార్ 2 బాలీవుడ్ లో ఏం చేశారంటే దానికి ప్యారలల్గా హృతిక్ రోషన్ మరో సూపర్ స్టార్. సో ఒక గతంలో వచ్చిన ధూమ్ సినిమాల టైప్లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, అభిషేక్ కలిసి చేసిన కాన్సెప్ట్లోనే వార్ 2 కూడా వార్ 1లో హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ చేసినట్టున్నారు. వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ గొప్పగా దేశభక్తుడు గాను ఒక మిలిటరీ ఆఫీసర్ గాను కనబడబోతున్నారు. కియారా అద్వానీ మెయిన్ లీడ్ రోలు, హృతిక్ కూడా. హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరు సూపర్ డాన్సర్లే. ఈ మధ్య కాలంలో మంచి నేమ్ ఫేమ్ ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ. ఆల్రెడీ ట్రైలర్ చూస్తే భీభత్సంగా ఉంది, ఫైట్స్ కానీ అది కానీ. ఎక్కడ ఇటువైపు వస్తే అంటే ఆల్మోస్ట్ ఆల్ నార్త్ మూవీ అనుకోండి. బట్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇండియన్ మూవీ, పాన్ ఇండియా మూవీ. బట్ రజనీ గారు వీళ్ళెవరు పాన్ ఇండియా స్థాయికి వెళ్ళినప్పుడే పాన్ ఇండియా సూపర్ స్టార్ అని, ఏషియన్ సూపర్ స్టార్ కదా సూపర్ తలైవర్ రజనీ. పైగా లోకేష్ కనగరాజ్ గారి సినిమా వరుస అందరూ విజయ్తో సూపర్ హిట్ సినిమా, విక్రమ్, కమల్ హాసన్ ఒకరు కాదు అందరితో సూపర్ హిట్ సినిమాటిక్ యూనివర్స్ గా ఒక రేంజ్కి తీసుకొచ్చేసాడు లోకేష్ కనగరాజు. సో పైగా తలైవర్తో ఎవరెవరు, ఒక ఉపేంద్ర, ఒక సూపర్ స్టార్ కింగ్ నాగార్జున, ఒక అమీర్ ఖాన్. వీళ్ళంతా అమీర్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్, ఉపేంద్ర కన్నడ సూపర్ స్టార్, కింగ్ నాగార్జున గారు తెలుగు సూపర్ స్టార్. మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇంకా ఉపేంద్ర గారి సంగతి నాకు తెలియదు కానీ కింగ్ నాగార్జున గారు ఎప్పుడు అమితాబ్ గారితో కూడా కలిసి సినిమాలు చేసిన ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నాగ్. అమీర్ ఖాన్ కూడా పాన్ ఇండియా ఇమేజ్. వీళ్ళందరికీ ఉన్న ఇప్పటికీ స్టిల్ యంగ్గా సూపర్ స్టైల్తో అలరించే సూపర్ స్టారు తలైవర్ రజనీకాంత్. సో బట్ ఇప్పటికీ ట్రైలర్ కూడా ఇవ్వలే, ఎందుకంటే రజనీ సినిమాకి ట్రైలర్తో కూడా సంబంధం లేదు. డైరెక్ట్గా ఆయన పోస్టర్ పడితే చాలు ప్రేక్షకుల్లోకి రీచ్ అయిపోతుంది అనే కాన్సెప్ట్తో సన్ పిక్చర్స్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కళానిధి మారన్ ఎవరు ప్రొడ్యూసర్ గారు. ఇక్కడ చూస్తే వార్ 2 సూపర్గా ఉంది. బట్ రజనీకాంత్ గారు ఎందుకు మనకి థియేటర్స్ దొరకవు అనే ఉద్దేశంలో ఉన్నారు. బట్ థియేటర్స్ దొరకనివి తమిళనాడులో దొరకవు. రేపు పొద్దున తలైవర్ సినిమా కానీ రిలీజ్ అయితే వార్ 2కి తమిళనాడులో దొరకడం కష్టం. అట్ ది సేమ్ టైం మలయాళంలో కూడా రజనీ గారికి అంత ఫేమ్ ఉంది కాబట్టి మలయాళం దొరకడం కష్టం. కన్నడంలో కూడా కర్ణాటకలో బెంగళూరులో ఒకప్పుడు కండక్టర్గా చేసిన ఇది ఉంది కాబట్టి ఆయన కన్నడంలో కూడా ఆయనకు వార్ 2 థియేటర్లు దొరకడం కష్టం. తెలుగులో ఎన్టీఆర్ గారే ఉన్నారు కాబట్టి థియేటర్లు కొన్ని వార్ 2కి కొన్ని కూలీకి వెళ్తాయి. సౌత్లో వార్ 2కి ఇబ్బంది పడతారు. బట్ ఎందుకు సినిమా పరిశ్రమ పరంగా ఆలోచించి ఒక స్టెప్ బ్యాక్ అవుదామన్నా లోకేష్ కనగరాజ్ గారు నా పరిధిలో ఏం లేదు సార్ ప్రొడ్యూసర్ సిస్టమ్ అని జాయిన్ చేశాడంట. ఎందుకంటే ట్రైలర్ విషయంలో కూడా ఆయన నేను ఒకటి కట్ చేసి వదులుదామన్నా కూడా సన్ పిక్చర్స్ వాళ్ళు అన్నారంట తలైవర్కి ట్రైలర్ ఏముంది, గ్లిమ్స్ ఏం అవసరం లేదు, స్టార్టింగ్లో ఇప్పుడు గ్లిమ్స్ ఇచ్చాం చాలు, అది తలైవర్ రేంజ్కి అది సరిపోద్ది అన్నారంట. అంటే మళ్ళీ ట్రైలర్ ఉంటే దానికి మళ్ళీ కట్ చేయడము, దాన్ని రిలీజ్ చేయడానికి మళ్ళీ ఇంకో ఖర్చు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాలి ఎవరెవరు పిలిచి చేయడం. సో సింపుల్గా పబ్లిసిటీకి అవసరం లేదు, తలైవర్ రేంజ్కి గ్లిమ్సే చాలు అన్నట్టుగా సన్ పిక్చర్స్ వాళ్ళు ఉన్నారంట. సో ఇట్లాంటి ఒక విధంగా వార్ 2తో మరొక వారు, కూలీ వర్సెస్ వార్ 2 మీరు అడిగినట్టుగా. బట్ దేనికి దాని ప్రత్యేకత? ఇప్పుడు రజనీకాంత్ గారు ఇంతకు ముందు బ్లాక్ బాస్టర్ జైలరు, ఎవరికైనా ఏ సూపర్ స్టార్కైనా ఉండే ఇమేజ్ ఎలా ఉంటుందంటే అంతకుముందు ప్రీవియస్ హిట్టే నెక్స్ట్ ఓపెనింగ్స్ కానీ నెక్స్ట్ కలెక్షన్స్ కానీ నెక్స్ట్ వాళ్ళ రెమ్యునరేషన్ కానీ డిపెండ్స్ అయి ఉంటుంది. సో జైలరు ఎలాంటి బ్లాక్ బాస్టర్ అంటే ఆయన ఏజ్కు తగ్గట్టుగా ఒక రిటైర్డ్ జైలర్ ఎలా ఉంటాడు, ఆయన
జైల్లో ఉన్నప్పుడు ఖైదీల్ని ఎవరెవరిని గ్రిప్లో పెట్టుకున్నాడు, ఎవరెవరిని మంచి మనుషులుగా మార్చాడు, వాళ్ళందరిని ఉపయోగించుకుంటూ ఎలా కొడుకుని కాపాడుకున్నాడు, ఎలా ఛేదించాడు అనేది కాన్సెప్ట్. ఎంత బ్లాక్ బస్టర్ అయిపోయింది. దానితో అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే ఇంకా సూపర్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ కూలీకి అనిరుద్ధే ఒక మంచి భూమిలో ఉన్నాడు ఆయన. ఓకే. సో బట్ రజనీకాంత్ గారు మాత్రం ఎందుకులే, వాళ్ళు రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత మనం చేసుకుందాము అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. బట్ పోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ కూడా కూలీకి అయిపోయాయి. వీళ్ళు డిక్లేర్ చేశారు వార్ 2 వాళ్ళు ఆగస్టు 14 ఇంకో ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. బట్ మరి రిలీజ్ చేయబోతున్నారు, చేశారు సంథింగ్ లేదు. బట్ కూలీకి అదేది లేదు. బట్ సైలెంట్గా వచ్చినా ఎత్తుకెళ్ళిపోద్ది. దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి. వార్ 2కి ట్రైలర్ ఇచ్చారు కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా తుస్సుమంటది. బట్ కూలీకి అదేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ తలైవర్ సినిమా ట్రైలర్ లేదు, ఎలా ఉంటుందో చూడండి, కాసుకోండి అన్నట్టుగా ఉంది. సో మరి ప్రొడ్యూసర్స్ వింటారా? సౌత్లో వార్ 2 కొంచెం ఇబ్బంది అవుద్ది కూలీ కానీ ప్యారలల్గా రిలీజ్ అయితే. బట్ నార్త్లో థియేటర్స్కి వెళ్ళి చూసేంత ఇంపార్టెన్స్ ఉండదు. కొన్ని రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో ఉండదు. బట్ సౌత్లో అలా కాదు కదా, వాళ్ళకి కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు, కుంభాభిషేకాలు బీభత్సంగా ఉంటుంది రిలీజ్ రోజు, బెనిఫిట్ షోలు. కాబట్టి మన పుష్ప 2 చూసాం ఎంత హడావిడి అనేది. అలాగే ఆ తలైవారికి ఇప్పటి నుంచో ఉన్న క్రేజ్ ఆల్మోస్ట్ ఆ జనరేషన్ హీరోలు ఎవరికి కూడా అంత ఇమేజ్ లేదేమో ఇప్పుడు. ఒకప్పుడు దీనికన్నా చిరంజీవి గారు కూడా ఈ రజనీ అమితాబ్ కన్నా గ్రేట్గా ఉండేవారు. బట్ ఆయన రాజకీయాల్లోకి రావడమో ఏం వల్ల తెలియదు కానీ, బట్ చిరంజీవి గారి ఆ టైంలో ఉండే ఇమేజ్ ఆయన అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఈరోజు ఆయన ముందు ఎవరు నిలబడేవారు కాదేమో. బట్ టైం విధి టర్న్ చేస్తే అటు అవుద్ది. బట్ రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి రాకుండా ఇంకా అలాగే కొనసాగుతున్నారు కాబట్టి ఆయన ఇమేజ్ ఇంకా ఎవరితో బ్యాలెన్స్ చేయలేం. దానితోడు ఉపేంద్ర గారు ఒకవైపు, నాగార్జున గారు ఒకవైపు, అమీర్ ఖాన్ గారు ఒకవైపు ఉంటే ఇంకా సినిమా హైప్ ఏ రేంజ్ లో ఉంటుంది. అక్కడ ఎంతమంది 4 సూపర్ స్టార్లు మనకు తెలుసు. ఇక్కడ ఇద్దరే, ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు. బట్ ఆ 4 ఎక్కడ వాళ్ళు 80s నుంచి సినిమాలు చేసుకున్నంత సీనియర్ మోస్ట్ సూపర్ స్టార్లు, వీళ్ళు జూనియర్ సూపర్ స్టార్లు వీళ్ళు కదా. సో కాబట్టి మరి వార్ 2తో మరొక సినిమా ప్రపంచంలో వార్ వస్తుందేమో చూడాలి ఇండియన్ స్క్రీన్ మీద. నేను చెప్పేది అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.